వరుణుడు మళ్లీ భయపెడుతున్నాడు. తెలంగాణకు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాన ఉత్తరాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి సగటున 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశలో వంగి ఉంది. ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 4 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 2 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. వరుణుడు మళ్లీ భయపెడుతున్నాడు. తెలంగాణకు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిన్ననే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజుకి సంబంధించి మరో 24 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా తదుపరి రేపటి నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితిగా మనం చూస్తాను. ప్రధానంగా పలు జిల్లాలకు అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. కొమరంభీం, ఆసిఫాబాద్, ఏదైతే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం ముందస్తుగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ముందుగా ఒక రకంగా చూస్తే మాత్రం ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కి తిరిగి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఇవ్వడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ అలర్ట్స్ కి సంబంధించి స్థానిక ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి వరదలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వాతావరణ కేంద్రం ముందస్తుగానే చాలా రోజుల నుంచి అలర్ట్స్ ఇస్తా ఉంటుంది. ఇట్లా భారీ వర్షం చూస్తున్నప్పుడు ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ ను కూడా ముందస్తుగానే జారీ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సీజన్ లో 40% పైగా కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచుకొట్టింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురిసింది. మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. టోలీ చౌకీ, నానల్ నగర్, మెహందీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్, హకీంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది.
డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరికొన్ని చోట్ల విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.